చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కడప జిల్లాలో 3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం ఘటన స్థానికంగా కలకలం రేపింది. వైఎస్సార్ కడప జిల్లా మైలవరం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులతో కలిసి పెళ్లికొచ్చిన 3 ఏళ్ల బాలికపై రహమతుల్లా అనే ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత దారుణంగా కొట్టి చంపి ముళ్లపొదల్లోకి పడేశాడు. ఈ ఘటనతో స్థానికుల్లో కోపం కట్టలు తెంచుకుంది. నిందితుడిని చితకబాదిన స్థానికులు అనంతరం పోలీసులకు అప్పగించారు. మరోవైపు 3 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యం చేసిన రహతుల్లా ఇంటిని స్థానికులు కూల్చివేశారు. జేసీబీ సాయంతో అతని ఇంటిని కూల్చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గ్రామస్తులు చేసిన పనికి సోషల్ మీడియాలో నెటిజనం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇకపోతే రహమతుల్లా 10వ తరగతి వరకు చదువుకున్నాడు. జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసగా మారినట్లు స్థానికులు చెప్తున్నారు. మద్యం మత్తులోనే ఈ దారుణానికి ఉడిగట్టినట్లు చెప్తున్నారు. రహమతుల్లా తల్లి కువైట్లో ఉండగా తండ్రి కూలి పనులు చేస్తూ జీవిస్తున్నాడు. బంధువుల పెళ్లి ఉందంటే ప్రొద్దుటూరుకు చెందిన ఓ కుటుంబం తమ 3 ఏళ్ల చిన్నారితో కలిసి మైలవరం మండలంలోని ఓ గ్రామానికి వచ్చారు. అయితే చర్చి వద్ద అందరూ పెళ్లి హడావిడిలో ఉన్న సమయంలో రహమతుల్లా బాలికను ఆడిస్తున్నట్లు నటించాడు. ఆ తర్వాత మాయమాటలు చెప్పి చర్చి వెనక్కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఎవరికైనా తెలుస్తుందనే భయంతో చిన్నారిని చంపేసి వెనక ఉన్న ముళ్ల పొదల్లో పడేసి మెరగనట్లు చేశాడు. అయితే చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బాలిక తల్లిదండ్రులతో పాటు బంధువులందరూ చర్చి చుట్టుపక్కల వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే కొంతమందికి రహమతుల్లా చొక్కా మీద రక్తపు మరకలు కనిపించాయి. దీంతో బాలిక తల్లిదండ్రులు బంధువులు గట్టిగా నిలదీయటంతో పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెంటనే స్థానికులు రహమతుల్లాను పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఇంతలోనే మరికొంతమందికి ముళ్ల పొదల్లో చిన్నారి మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అలాంటి సంఘటన మన ఈ ప్రాంతంలో ఎప్పుడు నాకు గుర్తుండి ఎప్పుడు జరగలేదు. ఇలాంటి సంఘటనలు ఈ ప్రాంతంలో మరీ దారుణంగా జరిగిన సంఘటన చూస్తే చాలా బాధాకరం. ఈరోజు ఆ తల్లి ఆవేదన చూస్తే, ఆ తల్లి పడే బాధ, తండ్రి కానీ వాళ్ళిద్దరి బాధ చూస్తే, ఆమె ఇంకా నా కూతురు పొద్దున్నుంచి ఏం తినలే, నా కూతురుని చూడాలా అనే ఆలోచనలోనే ఉంది. అంటే ఆమె కూడా ఆ సంఘటన నుంచి కోలుకోలేని పరిస్థితి. ఈరోజు ఇలాంటి సంఘటనకు ఆమె మాట్లాడే పద్ధతి చూస్తే, నేను కూడా ఇప్పుడే ఆమెతో చూస్తే మీరు కూడా చూశారు. ఈరోజు దీనికి అంతా కారణం ఎవడైతే ఒకరిని పోలీసులు పట్టుకున్నారన్నారు, పోలీసుల నిర్బంధంలో ఉన్నాడని చెప్తా ఉన్నారు. దీనికి కారణమైన వ్యక్తి అమ్మాయిని అత్యాచారం చేసి మరి దారుణంగా చంపిన పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఆ గాయాలు కానీ చిన్న పాపకు జరిగినటువంటి గాయాలు చూస్తే చాలా బాధాకరం. అంత కిరాతకంగా చేసేదానికి ఆ తల్లి ఇప్పుడు మాట్లాడుతూ ఉంది. తాగిన మైకంలో వీడు చాలా దారుణంగా ప్రవర్తించినాడు. నా బిడ్డను చంపినాడు.